శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే విషా పెద్దన గారు. నమస్తే రామ్ సార్. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో రిలేషన్లో కనుక మనం చూస్తే డివోర్స్ అన్న పదం చాలా ఎక్కువగా వినిపిస్తుంది. వెంటనే ఇయర్స్ కూడా కాదు, నెలలకే మేము ఈ రిలేషన్లో ఉండలేము, విడిపోతామన్న మాట ఎక్కువగా వింటూ ఉన్నాం. అంత ఆవేశం కానివ్వండి, లేకపోతే వెంటనే డెసిషన్ తీసుకోవడం కానివ్వండి, ఏ విధంగా ఈ జనరేషన్ పిల్లలకి మనం చెప్పొచ్చు అంటాం. ఒక నిమిషం ఆగి ఆలోచించండి అని చెప్పినా వినే దాంట్లో అయితే ఎవరు లేరు ఇప్పటి జనరేషన్ పిల్లలైతే. దానివల్ల వచ్చే నష్టం ఏ విధంగా ఉంటుంది అంటారు? విజయ పెద్ద గారు, ఒకసారి మీ మాటలు. వాళ్ళు ఏ సందర్భంలో విడిపోయారు, నిజంగా డెసిషన్ మేకింగ్లో అంటే ఆలోచించి తీసుకున్నారా? ఇప్పుడు కొన్ని సందర్భాల్లో నెలలు కూడా పట్టాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి గురించి వాళ్ళతో మనం జీవితాంతం కలిసి ఉండగలమా అనేది డిసైడ్ చేసుకోవటానికి నెలలు సంవత్సరాలని కొలమానం ఏమి ఉండదు. సో అస్సలు ఒకళ్ళకొకళ్ళు అసలు ఏ రకంగానూ వాల్యూస్ కానీ, అభిప్రాయాలు కానీ, ఫీలింగ్స్ కానీ, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ కానీ ఏ రకంగానూ ఏ విషయంలోనూ మ్యాచ్ అవ్వట్లేదు. కాంప్రమైజ్ అవుదామన్నా కుదరట్లేదు, సెట్ చేసుకుందామన్నా అవ్వట్లేదు అనే సందర్భాలు కొన్ని ఉంటాయి. సో అప్పుడు నెలలు పట్టకపోయిన విడిపోయినా ఇబ్బంది ఏం లేదు. ఇది మాట్లాడేటప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ఏంటంటే రీసెంట్గా తగిలింది నాకు. ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు ఇద్దరు. ఓకే. ఇలాగే మనకు సెట్ అవ్వట్లేదని మీరు అన్నట్టు నెలలు అంటే సంవత్సరం తిరిగి తిరగకుండానే ఇద్దరు విడిపోయారు. మళ్ళా కొంత టైంకి ఇద్దరు వేరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఇద్దరికి. ఇప్పుడు వాళ్ళిద్దరూ రియలైజ్ అయ్యింది ఏంటంటే మొదటి వ్యక్తే కరెక్ట్, బెటరు రెండో వాళ్ళకన్నా అని చెప్పి మళ్ళీ వాళ్ళిద్దరూ టచ్లోకి వచ్చి విడిపోయి మళ్ళీ ఆ రెండోది విడిపోయి పెళ్లి చేసుకుందాం అనే డెసిషన్కి వచ్చారు అనేది వచ్చిన కేసు. సో ఇలాంటప్పుడు అనిపిస్తుంది డెసిషన్ మేకింగ్. ఇప్పుడు నువ్వు అడిగినవన్నీ ఇలాంటప్పుడు అంటే అంత త్వరపడి విడిపోవాల్సిన అవసరం ఏముంది? ప్లస్ రెండో వాళ్ళని ట్రై చేశాక కానీ మొదటి వాళ్ళ వాల్యూ తెలవట్లేదా అనేది ఒక కోణం. అలాగే ఇప్పుడు మళ్ళీ 2 ఏళ్లకి ఇది కరెక్ట్ కాదు అని అనుకోరని గ్యారంటీ ఏంటి అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా వస్తుంది. సో ఇలాంటివన్నీ ఎక్కడ తేడా జరుగుతుంది అసలు అంటే పెళ్ళి అనే కాన్సెప్ట్ మీద అసలు అభిప్రాయం ఏంటి ఈ జనరేషన్కి? అసలు పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నారు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూ గెట్టింగ్ మ్యారీడ్ అనే ఒక క్లారిటీ ఉంటే సగం ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. సో ఆ క్లారిటీ అసలు నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నావు అని అడగాలి ఫస్ట్ మనం పెళ్లి చేసుకునే వాళ్ళని. ఆ క్వశ్చన్ వేయాలి మనం. ఆ రీజన్ కూడా చెప్పరు. ఏమంటారంటే పేరెంట్స్ ప్రెషర్ ఉంది, సొసైటీ ప్రెషర్ ఉందనే మాట్లాడుతూ ఉంటారు. మీరు చెప్పిన ఆ కేసులు కనుక వింటే నాకు నిజంగా ఆశ్చర్యంగానే ఉంది. అక్కడ డెసిషన్ అనేది ఎక్కడో సరిగా తీసుకోకపోవడం వల్ల జరిగిన తప్పేమో అనిపిస్తుంది. బట్ అన్ని కేసెస్లో జరగకపోయినా కొన్ని సందర్భాల్లో తొందరపాటు చర్యల వల్ల జరుగుతూ ఉంటాయి సార్. మేడం చెప్పిన కేసుని మనం తీసుకుంటే ఇవాల్టి జనరేషన్ పిల్లల్ని ఏ విధంగా గైడ్ చేయొచ్చు అంటారు? పెళ్లి పట్ల, ఆ బంధం పట్ల ఉన్న, రిలేషన్ పట్ల ఉన్న వాటిని ఏ విధంగా మనం తెలియజేయొచ్చు అంటాం? మీరు ఇవాళ జనరేషన్ అన్నారు కాబట్టి నాకు ఏం గుర్తు వస్తుందంటే పిల్లలందరూ ఉన్నట్టుండి ఇంట్లో బయట ఆర్డర్ ఇద్దాం, ఆన్లైన్ ఆర్డర్ పిజ్జా బర్గర్లు తిందాం అని అంటారు. ఇంట్లో ఉండగా బయట ఉన్న ఆర్డర్ తెచ్చుకుంటారు, తింటారు. తర్వాత వాళ్ళు చదువుల కోసమని బయటకు వెళ్తారు. అసలు ఇంట్లో ఫుడ్ వద్దనుకున్న వాళ్ళకి మంచి అవకాశం బయటికి వెళ్ళి హాస్టల్లో తినడం, బయట తినడం, స్ట్రీట్ ఫుడ్ తినడం. కొంతకాలం తర్వాత వాళ్ళే ఇచ్చే స్టేట్మెంట్ అంటే ఎంతైనా ఇంటి ఫుడ్డే, ఇంట్లో ఫుడ్ ఎంత బాగుంటుందో. అంటే ఇంట్లో ఫుడ్ తిన్నంత కాలం ఇంటి ఫుడ్ విలువ తెలియలేదు, బయటకు వచ్చిన తర్వాత బయట తిన్న తర్వాత వెంటనే ఇంటి ఫుడ్డే అంటుంటారు. అయితే 2-3 విషయాలు మనం దీంట్లో చర్చించాలి. ఇందాక విజయ గారు కేసు చెప్పారు. యాక్చువల్గా ఒక స్టూడెంట్ కూడా ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఈ ఎగ్జామ్ మళ్ళీ రాయాల్సి వస్తుంది అని అనుకొని ఎవరు రాయరు, పాస్ అవ్వాలనే రాస్తారు. పెళ్లి చేసుకునేటప్పుడు ఎవరైనా మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అని పెళ్లి చేసుకోరు. ఇదే ఆఖరి పెళ్ళని ఎవరైనా అనుకుంటారు. పరిస్థితుల ప్రభావం ఒకే పెళ్ళే అని అనుకుంటారు. అంటే అనుకుని నువ్వు ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక రెండో పెళ్ళికి అవకాశం ఉంది అని ఎప్పుడు తెలుస్తుందో, నీకు రెండో పెళ్ళి అవకాశాల కోసమే చూస్తున్నప్పుడు మొదటి పెళ్ళిలో ఉన్న గొప్ప విషయాలను చూసే అవకాశం లేదు. అయితే ఇప్పటి యూత్ తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్.
అన్నీ ఉన్న ఒక పర్ఫెక్ట్ మనిషి అంటూ లేరు. అదేదో సినిమాలో నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అంటే ఆ అమ్మాయి గుణవతి రూపవతి అయి ఉండాలంటే అట్లా ఇద్దరిని చేసుకుందాం అనుకుంటున్నావా అంటే ఉంటే గుణవతి లేదా రూపవతి అయి ఉంటుందని మనం జోక్గా చెప్పుకుని అంటే ఇట్లా లక్షణాలు చెబితే అన్ని లక్షణాలు ఒకరిలో ఉంటాయని ఉండాలని అనుకోవటం పెద్ద పొరపాటు. మనిషి ప్యాకేజ్ ఆఫ్ బ్యాడ్ అండ్ గుడ్, పాజిటివ్ అండ్ నెగిటివ్. సో ఇవి ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో జీవితంలో ఒకేసారి చేసే డెసిషన్, మీరు ఏదైనా కొనాలనుకుంటే ఈసారి ఇది వెనక్కి ఇచ్చే పరిస్థితి రాకూడదనే మనం కొంటామే. మరి జీవితంలో ఒకేసారి తీసుకునే డెసిషన్కి జాగ్రత్తగా ఎందుకు తీసుకోరు? సరే అన్ని జాగ్రత్తలు తీసుకున్నాక సరే ఈ విషయం అర్థం కాకపోతే మనం ఉన్న దాంట్లో పర్ఫెక్షన్ వెతకాలి తప్ప పర్ఫెక్షన్ కోసం వెతకడానికి వెళ్ళకూడదు. ఇవి తెలుసుకోవాల్సింది. మూడవది ఏంటంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చాలామంది తీసుకోవట్లేదు. చాలామందికి వాటిపైన అవగాహన కూడా రావట్లేదు. అసలు మ్యారేజ్ చేసుకునే ముందు, ఇప్పుడు ఎలాగో మ్యారేజ్కి ముందు ఇద్దరు కలుస్తున్నారు, ప్రీ వెడ్డింగ్ షూటింగ్ చేస్తున్నారు తప్ప ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది వాళ్ళకు తెలియట్లేదు. దీని ఎంత ఉత్సాహంగా వెడ్డింగ్ షూటింగ్కి, ప్రీ వెడ్డింగ్ షూట్కి ఎంత ఉత్సాహంగా వెళ్తున్నారో అట్లా గనక ఒక్కసారి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్తే వాళ్ళకు రాబోయే సమస్యలు ఎలా ఉంటాయి, ఈ సమస్య ఎలా కనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది, ఈ సమస్యను ఎలా పరిష్కరించవచ్చు, నిజంగా మీ ఇద్దరు జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటుంటే మీకు ఎదురు అవ్వబోయే ఇబ్బందులు ఎలా ఉంటాయో ముందే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో చెబుతారు. ఆలోచన విధానం ఎలా ఉండాలి, ఇతరులకు ఎట్లా సహకరించాలి, మీరు అనుకుంటున్న సుఖవంతమైన జీవితాన్ని మీరు ఎలా సృష్టించుకోవాలి అనే విషయాలన్నీ తెలుసుకోవచ్చు. ఇవన్నీ అయిపోయిన తర్వాత, చేతులు కాలిన తర్వాత, ఇది అలా కాదు, నేను ఇలా అనుకున్నాను అలా అనుకున్నాను అని ఇప్పుడు కౌన్సిలింగ్కి వెళ్దాం, అది కూడా మంచిదే. ఒకవేళ ఇద్దరి మధ్య సరైన అవగాహన లేనప్పుడు వాళ్ళు ఏదైనా కౌన్సిలింగ్కి వెళ్ళాలనుకోవడం కూడా మంచిదే. ఇక విడాకులు తీసుకోవాలనుకున్న నిర్ణయం ఉందే, అది ఎలా ఉంటుందంటే మీరు ఎగ్జామ్ రాయకముందే నేను ఫెయిల్ అవుతానని ముందే ఊహించినట్టు ఉంటుంది. సో ఇందాక కూడా ఆ ఉదాహరణ చాలా సరదాగా ఉంది. కేసు కూడా వాళ్ళిద్దరూ వేరు వేరు పెళ్ళిళ్ళు చేసుకొని మళ్ళీ ముందు పెళ్ళే మంచిదని అనుకుంటున్నారంటే ఇప్పుడు అనుకునే ఈ నిర్ణయం కూడా కరెక్ట్ అని నమ్మకం ఏంటి? మనిషి జీవితంలో అభిప్రాయాలు మారుతూ ఉంటాయి, అవగాహన మారుతూ ఉంటుంది, అనుభవాలు మారుతూ ఉంటాయి. సో మారుతున్న ఈ కాలంలో మారుతున్న అభిప్రాయాలకు అనుగుణంగా మనం అనుకున్నది కరెక్ట్ అని అనుకోవడానికి లేదు. కాబట్టి మనిషి యొక్క స్ట్రెంగ్త్ ఎప్పుడు తెలుస్తుందంటే ఉన్న పరిస్థితుల్లో కరెక్ట్నెస్ చూడగలిగే ఆ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో, ఆ మానసికమైన ఆ స్థైర్యం, అది పొందగలిగితే ఈ యూత్ పరిస్థితులు ఎలా ఉన్నా సరే తమకు అనుకూలంగా తమకు అనుగుణంగా సుఖంగా ఉండేటట్టు మార్చుకోగలరు. మీరు అన్నట్టుగానే ఆ వెసులుబాటుని క్రియేట్ చేసుకునే ఆ కెపాసిటీ, ఆ స్కిల్స్ ఇవాళ యూత్లో లేవు. ఆ స్కిల్స్ కావాలి అనుకున్నా, డెవలప్ చేసుకోవాలి అనుకున్నా, లేదా ఒకవేళ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కనుక మేము తీసుకోవాలనుకుంటున్నామని వాళ్ళు ఉత్సాహంతో ముందుకు వచ్చిన అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుందా? మీరు ఖచ్చితంగా ఉంటుందండి. విజయ గారు ఆల్రెడీ చాలా మందిని కౌన్సిల్ చేశారండి. ఇంతకుముందు ప్రీ మ్యారిటల్ మేము ఒక క్లాస్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వటం లాంటిది. సో ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి నువ్వు కాన్ఫిడెంట్గా రాసే ఎగ్జామ్ వేరు, వెళ్ళి ఏ పేపర్ వస్తే దాన్ని ఆన్సర్ చేద్దాం అనుకోవటం వేరు. సో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఎస్పెషలీ ఇప్పుడు లైఫ్ ఒక ఎగ్జామ్ లాగా మారింది కాబట్టి, ఇప్పుడు వెనకటి తరానికి పోనీ మా వరకు కూడా ఏంటంటే పెళ్ళి అనేది ఒకటే పెళ్ళి, ఆఖరి పెళ్ళి, ఇదే పెళ్ళి అనే కాన్సెప్ట్లో ఉండేవాళ్ళం. అంటే ఇప్పుడు మన అమ్మమ్మలకి అసలు విడిపోయే అవకాశం ఉందని కూడా తెలియదు. అంటే పెళ్లి చేసుకున్నాక విడాకులు అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దే డోంట్ నో. రోజు తన్నుకుంటారు, చక్కగా సాయంత్రం మళ్ళీ కలిసిపోతారు, మళ్ళీ రండి అన్నం పెడతాను అంటారు, తింటారు. అసలు ఎందుకంటే అదొక ప్రాసెస్. భార్యాభర్తలు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, కానీ కలిసే ఉంటారు. ఎందుకంటే విడిపోయే ఆప్షన్ ఉందని తెలియదు. ఇప్పుడు మనకు కూడా చూడండి, అన్ని ప్రశ్నలకి సమాధానాలు రాయండి అన్నప్పుడు ఏదో ఒక సమాధానం మొత్తానికి రాసేస్తాం. నీకు ఆప్షన్ ఉంది, నువ్వు ఇందులో మల్టిపుల్ చాయిస్ ఉంది,
ఏవైనా 4కి మాత్రం సమాధానాలు రాయండి అనే అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు మిగిలిన 4 వదిలేసే రావటానికి చూస్తావు, నీకు ఆన్సర్ తెలిసినా కూడా. సో బాగా ఏది తెలుసో అది రాసి మిగిలిన వదిలేయటానికి చూస్తావు. కానీ ఇదే 8 క్వశ్చన్స్ నీ ఎక్స్పెక్టేషన్స్గా నీ వైఫ్లోనో హస్బెండ్లోనో నువ్వు అనుకున్నప్పుడు వై డోంట్ యూ చూస్ అంటే ఆప్షన్ ఆఫ్ లీవింగ్ దోస్, అంటే నీకు నచ్చని క్వాలిటీస్ కింద వాటిని వదిలేసి ఇన్స్టెడ్ ఆఫ్ చూసింగ్ టు లీవ్ ద పర్సన్ ఇట్ సెల్ఫ్, అంటే మనిషినే వదిలించుకోవాలనే బదులు మనిషిలో ఉన్న అవలక్షణాలను చూసి చూడనట్టు ఉండొచ్చు కదా అనే ఆప్షన్ తీసుకుంటే బెటర్ అవుతుంది. అవునా కాదా? ఇప్పుడు ఇందాక రామ్ గారు అన్నట్టు వీఆర్ ప్యాకేజ్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ ఇంక్లూడింగ్ అవర్ సెల్స్. ఇప్పుడు నువ్వు పర్ఫెక్ట్ ఏం కాదు, అంటే ఇద్దరు ఉన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎవరు అసలు డెఫినేషనే లేదు పర్ఫెక్ట్ అన్న దానికి. ఎందుకంటే నువ్వు ఒకటి పర్ఫెక్ట్ అంటే నేను ఒకటి పర్ఫెక్ట్ అంటాను, దానికి అసలు ఒక డెఫినేషనే లేదు. పర్ఫెక్ట్ అంటే ఏంటి అంటే ఎవరూ చెప్పలేరు, ఎందుకంటే నేను ఒకటి అనుకుంటాను, నువ్వు ఒకటి అనుకుంటావు. సో అలాంటప్పుడు ఏంటంటే నువ్వు వేటిని లెట్ గో చేయగలవు. నువ్వే అవతల వ్యక్తికి నచ్చినట్టుగా అన్నీ ప్రొవైడ్ చేయలేనప్పుడు నీకు నచ్చినట్టుగా అవతల వ్యక్తిలో అన్నీ ఉండాలి అనే ఎక్స్పెక్టేషన్ తగ్గించుకుంటే మంచిదా? ఇదొక క్వశ్చన్ ఆలోచించాల్సిన పాయింట్. 2, ఎప్పుడూ కూడా ఇవాళ పరిస్థితుల్లో మ్యారేజ్ అనేది 2 కంప్లీట్ డిఫరెంట్ ఎంటిటీస్ అండ్ ఇండివిజువల్ ఎంటిటీస్. అంటే ఇవాళ రేపు ఒకళ్ళతో ఒకళ్ళకి డిపెండెన్సీ లేదు. ఒకప్పుడు అంటే ఆయన వ్యవసాయం చేసి వచ్చి బియ్యం ఇస్తే ఈవిడ వండి పెడితే ఆయన తినేవాడు, ఈయన బియ్యం తెస్తే ఆవిడ ఉండేది. సో ఇక్కడ లింక్ ఉంది, డిపెండెన్సీ ఉంది. ఇందాక అన్నట్టు ఇంటర్ డిపెండెన్స్ లేకుండా ఇండిపెండెంట్. అమెజాన్ నుంచో స్విగ్గీలోనో ఆర్డర్ ఇస్తే రాదు ఫుడ్, ఆవిడ వండితేనే ఈయనకి ఫుడ్. అర్థమైందా? ఆయన తెచ్చిస్తేనే డబ్బులు కానీ బియ్యం కానీ సరుకులు కానీ ఈవిడ వండేది. ఖచ్చితంగా మాట్లాడకపోతే జరగని పరిస్థితులు, తినాలని లేకపోయినా ఆవిడ పెడితేనే ఈయన ఆకలి తీరుతుంది. అలాంటిది ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈగోస్ కూడా కాస్త పక్కకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే అవసరం అనేది మనిషి ఈగోని డామినేట్ చేసి ఒకళ్ళకొకళ్ళు అనేది 4-5 ఏళ్ళు 10 ఏళ్ళు పోయేసరికి అలవాటు అయిపోతారు మనుషులు ఒకళ్ళకొకళ్ళు. సో అప్పుడు అసలు ఈ ప్రాబ్లమే ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే అమ్మాయికి సంపాదన ఉంది, అబ్బాయికి సంపాదన ఉంది. అబ్బాయికి ఫుడ్ వండుకోవటం వచ్చు, అమ్మాయికి వచ్చు. అబ్బాయికి ఆర్డర్ చేసుకోవటం వచ్చు, అమ్మాయికి నచ్చినవి ఆర్డర్ చేసుకోవటం. అమ్మాయికి ఎవరి మీద ఎవరు డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. సో ఇప్పుడు పెళ్ళి ఎందుకు మరి? పెళ్ళి అనే దాని డెఫినేషన్స్ ఇప్పుడు మారినాయి. సో ఇద్దరు ఇండిపెండెంట్ ఇండివిజువల్ నో డిపెండెంట్ వ్యక్తులు కలిసి చేసే ప్రయాణాన్ని ఇప్పుడు మనం పెళ్ళి అంటున్నాం. అయితే ఇందులో ఇంకో కోణం ఉందండి. అంటే ఇప్పుడు వింటున్న వాళ్ళు ఎవరైనా సరే యూత్ అయినప్పుడు వీళ్ళేదో సాంప్రదాయవాదులు, పాతకాలం అసలు విడాకులు లేకుండా అంటున్నారని. అంటే కొన్ని కండిషన్స్లో మీరు విడాకుల దాకా వెళ్ళొచ్చు అని చట్టం కల్పించింది. అయితే మీరు అది ఎప్పుడు ఆలోచించాలి అని అంటే, మీ పెద్దలందరూ, మీ సలహా ఇచ్చే వాళ్ళందరూ ప్లస్ చట్టము అన్నీ మీ విడాకులు సమంజసమే అని తేల్చి చెప్తే కరెక్ట్. మనిషికి ఛాయిస్ ఉంది, మీరు జీవితాంతం అనుభవించాల్సిన అవసరం లేదు. ఇంకా కొన్ని కేసుల్లో ఇద్దరి ఒప్పందం మీద ఇద్దరు సమన్వయంతో మ్యూచువల్గానే విడాకులు తీసుకుందామని పబ్లిక్ అందరికి చెప్పి ఆనందంగా విడిపోయిన సందర్భాలు ఉన్నాయి. సో ఇట్లాంటివి మీరు కనుక సృష్టించగలిగితే, ఒకవేళ ఇద్దరికీ కలిసి బ్రతకలేమని మీరు నిర్ణయించుకోగలిగితే, అందరి పెద్దలు ఆమోదం పొందితే, చట్టం కూడా మీకు సహకరిస్తే, ఇన్ని సందర్భాల్లో ఖచ్చితంగా విడాకులు తీసుకోవచ్చు. మేము ఎవరిని తీసుకోవట్లేదని చెప్పట్లేదు. కానీ ఇందాక చెప్పినట్టు ప్రతి సందర్భానికి అసలు మీరు నిర్ణయం తీసుకుని విడాకులు తీసుకుని పెళ్లి చేసుకొని మళ్ళీ కలిసి ఉందామని అనుకున్నారే, ఇట్లాంటి డెసిషన్స్ ఇంకా ఎన్ని తీసుకోవాల్సి వస్తుందో. కాబట్టి యూత్ ఆలోచించాల్సిందంటే ఇట్లాంటి లైఫ్ టైం వన్ డెసిషన్ ఏదైనా తీసుకుంటుంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి, ఇక మళ్ళీ రెండోసారి ఈ విషయం మీద ఆలోచించకుండా ఉండే డెసిషన్ తీసుకుంటే, అలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే సమస్యలు రావని కాదు, వచ్చినప్పుడు మన మొదటి డెసిషన్ని కరెక్ట్ చేయాలంటే మనం ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకుంటాం. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ రామ్ సార్. థ్యాంక్ యూ విజయ మ్యామ్.